మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. స్వాతంత్ర సమరయోధులు మన భారత రాష్ట్ర మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవం, జాతీయ బాలల దినోత్సవం నేడు నవంబర్ 14 నాడు దేశవ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంటుంది. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి అతని జయంతి నాడు దేశంలో ఉన్న అన్ని స్కూల్స్లో ఉన్న పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళకి నచ్చిన వేషధారణలో మన ఇండియన్ కల్చర్లో మన స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ధరిస్తూ ఆయనకి చాలా గొప్పగా ఉండాలనే సదుద్దేశంతో ఈరోజు జాతీయ బాలల దినోత్సవాన్ని ఎన్నో సంవత్సరాలుగా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని న్యూ జనరేషన్ స్కూల్లో వీళ్ళు పిల్లలందరూ కూడా వివిధ రకాల జాతీయ మహనీయుల వేషధారణలు వేస్తూ మన భారతదేశ ఇండియన్ కల్చర్ని వీళ్ళు ప్రతిబింబించే విధంగా అన్ని రాష్ట్రాల కల్చర్ని కానీ అన్ని రాష్ట్రాల్లో ఉండే ట్రెడిషనల్ డ్రెస్సుల్ని కానీ మన స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు వేస్తూ చాలా అద్భుతంగా ఈరోజు న్యూ జనరేషన్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుందని తెలుసుకోవచ్చు. ఒకసారి ఈ న్యూ జనరేషన్ స్కూల్లోని విద్యార్థులను కూడా అసలు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఇలా ప్రాక్టీస్ చేశారు, అసలు వాళ్ళు ఏ వేషధారణలు వేశారని ఆ విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలల దినోత్సవం రోజు మీ స్కూల్లో, న్యూ జనరేషన్ స్కూల్లో ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? I'm feeling very happy because our school not only provides education but also these co-cultural activities make us feel very happily. So we are also representing the religion of different states. Today we are celebrating Children's Day in our New Generation High School. New Generation High School not only provides us education and also co-cultural activities, like we are celebrating today Children's Day, National Children's Day, the birth anniversary of Jawaharlal Nehru. He is not only fond of children but also he is also fond of roses. He always used to keep one rose in his pocket and children fondly call him Chacha Nehru. I'm Nivedita from 10th class in New Generation High School. We are celebrating the Children's Day, birth anniversary of Chacha Nehru. He is very fond of children, so we sweetly call him Chacha Nehru. I'm representing Tamil Nadu state. I'm a Tamil Nadu girl. Thank you. రాణి రుద్రమాదేవి గెటప్లో ఉన్న స్టూడెంట్ కూడా ప్రస్తుతం మనతోటి ఉన్నారు. మీరు ఎలా అనిపిస్తున్నది మీ స్కూల్లో ఇంత మంచిగా చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తుంటే? Good morning to all. My name is Jyosti. I am studying 9th class. Today we are our school celebrating Children's Day. Every year celebrating Children's Day in our school. I am so happy. These occasions will conduct in our school. Thank you. Vaishyasa, I am from 9th class. I am studying in New Generation School. We are so happy to celebrating Children's Day. We are wearing such of religions, traditionals. We are so happy to do these activities. We are so lucky to have this school and these cultural programs. We are educating very well and we performing co-curricular activities so well. Thank you. నా పేరు పల్లవి. నేను న్యూ జనరేషన్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము. ఈ చిల్డ్రన్స్ డే మనం ప్రతి ఇయర్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు నాడు జరుపుకుంటాం. కావున నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మహారాష్ట్ర నుంచి గెటప్ ధరించాను. मेरा नाम सानिया है. मैं 7वीं कक्षा में पढ़ती हूँ और मैं मिस वर्ल्ड बनी हूँ. Thank you. My name is Neha. I'm studying 10th class in New Generation School. Today we are gathered here to celebrate Children's Day on the birth anniversary of Chacha Jawaharlal Nehru. I'm the religion state is it's a Bengali look. Thank you. My name is Ravani.
I'm studying 10th class in New Generation High School. I'm rolling on Kerala Girl. Happy Children's Day. ప్రస్తుతం మనతోటి న్యూ జనరేషన్ స్కూల్ ప్రిన్సిపల్ సార్ గారు కూడా మనతోటి ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, మీ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా, అంటే ఒక 100 మెంబర్స్ వరకు పిల్లలు వాళ్ళ ఇండియన్ కల్చర్లో కావచ్చు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణ కావచ్చు, చాలా గొప్పగా జరుగుతున్నాయి కదా. మీకు ఎలా ప్రిపేర్ చేసినారు అసలు? Okay, actually, Children's Day is a special day for every school. We planned for this from 1 week back onwards. Our students today came in different dresses, which reflects Indian dress culture in different states like Punjab, Rajasthan, Bengal, like Tamil Nadu, Kerala. So this gives an opportunity to our children to know about different kinds of cultures which are present in our nation, all over country. So hence it is a good opportunity to our students. And also most of the students prefer to come in different professional dresses like police, lawyer, doctor, engineer. This also gives a great opportunity to students to get inspiration in the future what they want to become. So when the child present today in a doctor dress, it gives a good opportunity to him to think that I should become doctor in the future. So this is also a great opportunity to us. We want to educate the students in this thing to give them opportunity to know much of our nation. Especially Children's Day we celebrate on the birth anniversary of our first Prime Minister of India, Jawaharlal Nehru. So he loves kids very much. So we too love our kids very much. We give this kind of opportunity to our students to know much about Jawaharlal Nehru. మీరు ఇలా పిల్లలందరికీ ఇంత మంచి ట్రెడిషనల్ డ్రెస్సులు కావచ్చు, వాళ్ళు మన స్వాతంత్ర సమరయోధుల వేషధారణ కావచ్చు, ఇలా ఏం చక్రమ్మని పేరెంట్స్కి చెప్తారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? సో పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైనా మేము వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు చిల్డ్రన్స్ డే ఉంది, రేపు మీ బాబుని సుభాష్ చంద్రబోస్ గెటప్లో రెడీ చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు అనగానే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా, ఓకే సార్ మీరు దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఏమన్నా ఉంటే ప్రొవైడ్ చేయండి, మేము దానికి సంబంధించిన పేమెంట్ ఏదన్నా ఇస్తాం, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్, ఏదైనా మీరు చేయండి మేము సపోర్ట్ చేస్తామంటారు. మా పేరెంట్స్ ఇలాంటి విషయంలో చాలా సపోర్టివ్గా ఉంటారు. ఐ రియల్లీ థ్యాంక్ టు ఆల్ మై పేరెంట్స్. Good afternoon, everyone. I'm a staff of New Generation High School. I'm working in this school. So today we are celebrating Children's Day, birth anniversary of former Prime Minister Mr. Jawaharlal Nehru. So every year we'll celebrate this Children's Day in every school. Before 15 days before we have practice among the children. So parents also, we inform to parents what occasion is going on in our school. So parents also will support us very nicely. Children will support us very nicely. So not only teaching, not only studying, will support our children in cultural activities. So children also very supportive, parents also very supportive. They are practicing since 15 days. So today we are successfully celebrating Children's Day in our school. I am proud to be a teacher of this institution. Thank you so much. Starting morning everybody. I'm working as a biology school assistant teacher in this New Generation High School. Today we are celebrating Children's Day on the birth anniversary of Jawaharlal Nehru. Then I would like to congratulate each and every student, those who have participated in this program, and I appreciate the parents and their sincere efforts for helping us to conduct this program in a well mannered. Books are there, libraries are there, different types of apps are available for learning, but school is only the place where we inculcate that a student should be a being human. The character is developed completely in the school itself. So a student is molded to be a being human so that he can be a good constructor of the society. When the student is a good constructor of the society, slowly the society will change, and there will be a huge change because of children in the society, and the society is introduced as a country. So in this way all the children are being a part of this society and country.
Thank you for giving me this opportunity. And once again, I thank all the children for participating in this. And I thank all the management for conducting these kind of programs to enhance the children's behavior. Thank you one and all. Thank you. I am Lavanya of English teacher in New Generation School. I have been working 10 years here. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా కానీ ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలైనా పేరెంట్స్ అయినా అందరూ కోఆపరేషన్ చేస్తారు. ముఖ్యంగా మేనేజ్మెంట్ ఇలాంటి విషయాల్లో మంచిగా సపోర్ట్ చేస్తారు. పేరెంట్స్కి దగ్గరలో అందుబాటులో ఉంటారనమాట మా సార్ వాళ్ళు ఎవరైనా సరే. ఇంకా ఏంటంటే పిల్లల్లో ప్రోత్సాహంగా ఉండడానికి ప్రతి ఒక్క టీచరు వాళ్ళ యొక్క బిహైండ్ ఉంటారు. వాళ్ళ వెనుక ఉండి వాళ్ళ ముందు నడిపిస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క విషయం నేర్పిస్తారు. ఒక చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో ఉండాలని మా యొక్క ధ్యేయము. న్యూ జనరేషన్ స్కూల్లో ఉండడము నా యొక్క హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్ టు బి యాజ్ ఎ టీచర్ హియర్. థ్యాంక్ యూ. నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా న్యూ జనరేషన్ స్కూల్లో మాత్రం మేము 100 మెంబర్స్ అంటే చదువుకునే విద్యార్థులకు 100 మంది వరకు మేము వివిధ గెటప్లు వేయించి వాళ్ళకి ఈరోజు బాలల దినోత్సవం అనేది వాళ్ళ పండగ, పిల్లల పండగ కాబట్టి మేము చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేయాలని అయితే మేము ఈరోజు 100 మంది పిల్లల వరకు వివిధ వేషధారణలు వేయించడం జరిగిందని అయితే ప్రిన్సిపల్ గారు తెలియజేయడం జరుగుతుంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళు ఫ్యూచర్లో ఒక డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా వివిధ రకాల వేషధారణ వేసి వాళ్ళని ఒక ఫ్యూచర్లో మంచి ఆలోచన విధంగా నడిపించే విధంగా మా స్కూల్ యాజమాన్యం ఎప్పుడు వర్క్ చేస్తుందని అయితే ఆ విద్యార్థులు కూడా సుమన్ టీవీతో తెలపడం జరుగుతుంది. ముందు ముందు కూడా మా న్యూ జనరేషన్ స్కూల్లో చాలా గొప్పగా ఇలాంటి యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ తప్పకుండా నిర్వహించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మా న్యూ జనరేషన్ స్కూల్ పాత్ర అవిశేషంగా ఉందని అయితే సుమన్ టీవీతో యాజమాన్యం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆ స్కూల్ టీచర్లు కావచ్చు సుమన్ టీవీతో తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ వినయ్తో మీ పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.